1 కేజీ చికెన్ కడిగి పెట్టాను. ఇప్పుడు ఈ కేజీ కూర చేస్తాను. అంటే ఈరోజు ఫ్రై అయితే చేయట్లే. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్: ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి అయిపోయినాయి అన్నీ, గరం మసాలా పొడి, మిరియాల పొడి. అంటే ముందే చూపిస్తున్నా, మళ్ళీ వేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఒకసారి చూపిస్తాను. మిరియాల పొడి అయిపోయినాయి, అన్నీ వేయాలి. నేనే వేసుకుంటాను అన్నీ. కారం కూడా ఎక్కువగా మిషన్లో కొద్దిగా ఆడిస్తా. కొద్దిగా అచ్చంగా ఎండుమిరపకాయలు వేసి కారం పొడే చేస్తా, ఎండబెట్టుతాను. ఒక్కోసారి పచ్చిగా వేస్తాను, ఒక్కోసారి ఏం చేస్తాను, ఒక్కోసారి వేయించుకుంటూ కూడా కారం వేస్తాను. నాదొక చిన్న ప్రపంచం. నా ఈ చిన్న ప్రపంచంలో ఈ యూట్యూబ్ ఛానల్ ఒక సక్సెస్ కావాలని నా కోరిక. ఎర్రగడ్డలు 4 గడ్డలు వేసా. 4 గడ్డలు అంటే అంతంతో కాదు, ఒక మీడియం సైజు గడ్డలు 4 వేసా. టమాటాలు అంతా వేసా. కొత్తిమీర, కరివేపాకు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టారు. ఇంకేముంది, సాల్ట్ చూపించాలా? సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసి కూర చేస్తాను. ఎలా చేస్తాను అనేది చూడండి. నీళ్ళు అయితే పోయాను. నాకు రెగ్యులేటర్ తెలిగించేది రాదు, అగ్గిపుల్లతో గీసాను కాబట్టి నేను చూపించలేకపోయినా. అది గ్యాస్ అయితే వెలుగుతుంది చూడండి. ఇప్పుడు కళాయి కాలింది కదా, నూనె పోస్తున్నా. నూనె అయితే ఆ మాత్రం ఉండాలి. పోస్తున్నా, నూనె కాగనిద్దాం. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేస్తా. సాజీరాలు అవన్నీ ఏమి వేయను. ఆవాలు, జీలకర్ర. ఆవాలు చిటపటలాడిద్దాం. ఆవాలు వేగాయి కదా, కరివేపాకు కొంచెం. ముందుగా కోసి రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు అయితే ఏగిపోయాయి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేస్తాను. 1 కేజీ కూరకి 1 ఫుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఫుల్ అంటే ఇంత చాలు. ఇంతకన్నా ఎక్కువ వేసినా చేదే అవుతుంది, కానీ దీనిలో వచ్చే రుచి అంటే ఏం లేదు. ఒకే కూర 10 రకాలుగా చేసి అటు తిప్పి దాన్ని బొమ్మను తిమ్మిని చేయడం అనేది నాకు రాదు. నేను ఉన్నట్టు ముక్కుసూటిగా చెప్పడం, ముక్కుసూటిగా మాట్లాడడమే నాకు తెలుసు. ఇది మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు పోస్తాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, కారం ఒక 2 స్పూన్లు. 2 స్పూన్లు కారం ఖచ్చితంగా పట్టద్ది. 2-3 స్పూన్లు పట్టద్ది. చికెన్ కదా, ఫుల్గా చూపిస్తున్నావా? చూపించు. ఫుల్గా 3 స్పూన్లు వేసేసాము. ఇప్పుడు పసుపు 1 స్పూను. ఇప్పుడు ముందు టమాటాలు వేసేస్తాను. టమాటాలు వేసేసిన తర్వాత పొళ్ళన్నీ వేస్తాను. కారం అంటే కొంచెం ఫస్ట్ నూనెలో వేగితే చాలా బాగుంటుందని వేయించాను. ఎప్పుడు ఒకేలాగా కాకుంటే అది మార్చాను. ఇప్పుడు బాగా మగ్గాలి. మూత పెట్టేస్తే, కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే శుభ్రంగా నీట్గా మగ్గిపోద్ది. సాల్ట్ మొద్ది. ఒక కేజీ కూర కంటే తగినంత, అంటే మనకు సాల్ట్ సరిపడినంత. మనం ఎంత ఉప్పు అయితే తినగలుగుతాం అంత ఉప్పు, కారం మాత్రమే మితంగా ఏ కూరకైనా వేసుకుంటే అదే దానిలో వచ్చే రుచి. ఇంకా వేరే అంటే ఏమీ ఉండదు. ఇవన్నీ వేస్తే వచ్చేది ఏం లేదు, స్మెల్ ఉంటుంది. అంతకు మించి ఏముంటుంది చెప్పండి? ఏ కూరకైనా ఉప్పు కారం చక్కగా పడడమే కావాలి. సింపుల్ ప్రాసెసే. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిచ్చారు. చూసారా, టమాటాలు కూడా సన్నగా తరిగాం కదా, చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా అవుతాయి.
టమాటాలు మగ్గాయి అనడానికి నిదర్శనం ఏంటంటే ఈ నూనె సైడ్కి వస్తుంది కదా పక్కకి, అదే నిదర్శనం. ఇప్పుడు ముందుగల్లా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కూర, చికెన్ కడిగి నీట్గా దాన్ని వేసే ముందు కొంచెం అంతా ధనియాల పొడి వేస్తాను. కొంచెం అంత ఏమి లేదు, 1 స్పూన్ వేస్తాను. 1 స్పూను ధనియాల పొడి, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. కేజీ కూరకు అంత సాదా సరిపోద్ది, అందుకని చెప్తాను. ఇప్పుడు గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, మిరియాల పొడి అవన్నీ లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు వేయను, కొంచెం కూర ఉడికిన తర్వాత. ఇప్పుడు కూర ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కదా కడిగి, ఆ కూర వేసేస్తున్నాను. స్కిన్లెస్ చేయించుకురాలి మా వాళ్ళు ఈరోజు. ఎలా ఇప్పుడు దీన్ని వదిలేస్తే ఇది మంచిగా దీని పని ఇది చేసుకుంటూ పోతుందని లెక్క. ఉడకడం మంచిగా చేయడం అనేది ఏంటంటే ఉడకడం, దీని పని ఇది చేసుకుంటూ పోద్ది. మంట అయితే హైలో పెట్టకూడదు, కొంచెం సేపు స్లోలోనే పెట్టాలి. సిమ్లో పెట్టేసినామంటే అది నీట్గా ఉడుక్కుంటూ పోద్ది. కూర మనకి చికెన్ ఈ రోజుకి సరిపోదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మనకు నచ్చింది ఉల్లగడ్డ లేదా వంకాయ లేదా మామిడికాయ అట్లా వేసుకోవచ్చు కదా. నేనైతే 2 ఉల్లగడ్డలు కోసి పెట్టి మళ్ళీ చేపిస్తాను. ఇప్పుడు కూర చూద్దాము, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలనంటే దీంట్లోకి చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, ఇంకా చూడండి ఎంత వేస్తానో. 1/2 టీ స్పూన్లో కూడా కొంచెం వేస్తాను అన్నమాట. ఇది చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి. అది ఇది వచ్చి మిరియాల పొడి. ఇది మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను, చికెన్లో కొంచెం ఘాటుగా ఉండాలి నాకు కూర. నాకు చికెన్లో ఘాటుగా లేకపోతే నేను అస్సలు తినలేను. ఇది చికెన్ మసాలా పొడి అంతే, ఇంకెంతకన్నా వేసేదంటే ఏమీ ఉండదు దీనిలో. ఇది ఇలాగే ఉడకనిచ్చేద్దాం. ఆ కూర చాలదు కాబట్టి మేము ఒక 2 ఉల్లగడ్డలు దాంట్లో వేసుకుంటాము. ముక్క ఎంత ఉందో అంత కొయ్యాలి ఉల్లగడ్డ. మా అమ్మాయికి తెలియలే, చెప్పని కూడా వినలేదు. చిన్న ముక్కలుగానే కోసింది. ఇవన్నీ ఇలాగే వదిలేస్తే అవి చక్కగా ఉడికిపోతాయి. వీటిని ఏం కలిపెట్టాల్సిన అవసరం లేదు. ఉల్లగడ్డ అంటే ఆవిరికే ఉడికిపోద్ది. ఒక 10 నిమిషాలు దాన్ని వదిలేస్తే దాని పని అది చూసుకుంటాం. మూత అయితే పెట్టేసి ఉల్లగడ్డ వేసాం కాబట్టి కొంచెం కలనెత్తుదాం. అంతే, సింపుల్ టేస్టీ కూర. అంతే, ఈ చెమ్మంతా బాగా ఇమిడిపోయేంత వారికి ఉంచేద్దాం. ఉల్లగడ్డ అయితే మెత్తగా అయిపోద్దేమో, అయినా కానీ పర్వాలేదు. మూత అయితే పెట్టారు. ఈ నీళ్ళంతా బాగా పైకి వచ్చాయి కదా, ఇవన్నీ బాగా శుభ్రంగా ఇంకిపోవాలి అంటే ముందు కొంచెం ఉప్పు చూద్దాం. కొంచెం ఉప్పు తక్కువ, 1 స్పూన్ వేసాను కదా ఇంత ఫుల్గా. ఇంత ఉప్పు పడద్ది, ఇంకా కూడా కొంచెం పడద్ది. ఉప్పు వేస్తాను అంటే 1/2 స్పూన్ వేసాను. మళ్ళీ ఇప్పుడు 1/4 స్పూన్ కనపడుతుందా, 1/4 స్పూన్ వేసాను. ఉప్పే కొంచెం తగ్గింది, కారం గీరం అన్నీ పక్కగా జరిగినాయి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపితే 4 పక్కల కలుస్తుంది, లేకపోతే వేసిన దగ్గరే సరిపోద్ది. నీళ్ళు అయితే నేను పోయలేదండి, ముక్కలో నీళ్ళు
ఆ టమాటా ఎర్రగడ్డ వేస్తాం కదా దాన్ని ఇంకొంచెం ఉడకనిద్దాం. వేడి వేడి అన్నం. ఇప్పుడు అన్నం తింటున్నారు. లాస్ట్గా కొంచెం కొత్తిమీర. అంతేనండి ఈ కూరకు. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకా ఆ చెమ్మ అనేది ఉండకపోతే ఇంకా కూడా ఎగర పెట్టేసుకోవచ్చు. ఎగర పెట్టేస్తే అన్నంలో కలుపుకోవడానికి ఈరోజు ఇది ఒక్క కూరే చేసాం. రసం కానీ పప్పు కానీ ఏం చేయలేదు. మా అక్క ఊరిగిపోతుంది, అడావడిగా చేయాలి కాబట్టి చేసేసాను. అంతే, సింపుల్ కూర. ఇంకా ఆపేస్తాం. ఇప్పుడు మంట హైలో పెట్టేసి ఇప్పుడే కదా ఇందాక పెట్టా, అది మీకు చెప్పలా నేను. నచ్చిందా మీకు మా కూర? సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుని తింటే. హ్యాపీ గ్యాస్. గ్యాస్ ఆపినా గద ఉడకద్దు కదా, అలా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తాను. వాళ్ళు ఎలా ఉందో తిని చూపిస్తారు. ఇప్పుడు మా అక్క తింటుంది, చూసి చెప్పద్ది. వేడిగా కాలుతుందండి ముక్క వల్ల కావడంలా. సూపర్, భలే ఉంది. ఉప్పు కారం అన్నీ మసాలా గిసాలా అన్నీ బట్టి నీట్గా చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఆమె కింద కూర్చోలేదు, మంచం మీద కూర్చొని తింటుంది. కాలిపోతుందంట. అబ్బా 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 అంటుంది. తినిపోదమ్మా, ఎలా ఉంది? సూపర్గా ఉందా? సూపర్గా ఉందంటండి. కదా ముక్క అన్ని బాగుంది కదా. అన్ని ముక్క కారం అన్ని ప్రొడక్ట్స్ సరిపోయినాయి. తింటుంటే చాలా రుచిగా ఉన్నది. మీరు కూడా చేసుకుంటున్నాను. మా అక్క భలే చెప్తుంది కదా. చూడండి మీరు కూడా, మీరు చూశారు కదా అన్నీ. అలాగే మీరు కూడా నేను వేసిన విధంగా వేసుకోండి. మితంగా 1 కేజీ కూరకి ఎంత వేయాలో మసాలాలు అంతే వేసాను. మీరు కూడా ఒకసారి వేసుకొని వండుకొని తిని చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.